ఛాంపియన్స్ వచ్చేశారు. టీ20 వరల్డ్ కప్తో ఢిల్లీలో అడుగుపెట్టిన టీమిండియాకి ఘన స్వాగతం లభించింది. 20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమిండియా 5 రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈ నెల 29న జరిగిన ఫైనల్ పోర్లో సౌత్ ఆఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. కప్ గెలిచిన తరువాతే అక్కడి నుంచి బయలుదేరాల్సి ఉన్న బెరిల్ తుఫాన్ కారణంగా బార్బడోస్లోనే ఉండిపోయిన భారత జట్టు ఇప్పుడు ప్రత్యేక విమానంలో ఇండియా చేరుకుంది. గురువారం ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్న వరల్డ్ ఛాంపియన్లకు బీసీసీఐ అధికారులు, టీమిండియా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా మీడియా కూడా అదే విమానంలో స్వదేశం చేరుకున్నారు. ప్లేయర్ల రాకతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఫ్యాన్స్తో కిక్కిరిసిపోయింది. భారీగా అభిమానులు అక్కడికి చేరుకుని టీమిండియా క్రికెటర్లకు స్వాగతం పలికారు. భారత్ మాతాకి జై, ఇండియా ఇండియా నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తించారు. కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ట్రోఫీని అభిమానులకు చూపిస్తూ అభివాదం చేశారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా జట్టుకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం క్రికెటర్లు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లారు. ప్రస్తుతం ఐటీసీ మౌర్య అండ్ రియాక్స్ హోటల్లో ఉన్న ప్లేయర్స్ మరికాసేపట్లో ప్రధాని మోదీ ఇంటికి వెళ్లనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా మోదీతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబైకి ప్రయాణమవుతారు. సాయంత్రం 4 గంటలకు ముంబైకి చేరుకుంటారు. ఇక సాయంత్రం 5 గంటలకు ముంబై నారిమన్ పాయింట్ నుంచి విక్టరీ పరేడ్ మొదలవుతుంది. రాత్రి 7 నుంచి 7:30 మధ్య వాంఖడే స్టేడియంలో బీసీసీఐ సత్కారం ఉంటుంది. Please come. Welcome home, sir. Thank you. Please come. టీమిండియా దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 2007 ధోనీ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత్ ఇప్పుడు మళ్లీ కప్ సాధించింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. జూన్ 29న జరిగిన ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను మట్టి కరిపించిన భారత్ పొట్టి కప్ను ఎగరేసుకెళ్లింది. Hello,